ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను, కామెంట్స్లోను, గురువుగారు మా ఇంట్లో సమస్యలతో చచ్చిపోతున్నాం, చాలా ఇబ్బందులు వస్తున్నాయి, కుటుంబంలో పిల్లలు, తల్లిదండ్రులు అందరూ తిట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, ఆర్థికంగా కలిసి రావడం లేదు, మాకు ఉన్నట్టు ఉండి దీర్ఘ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అప్పుడు దాకా బాగానే ఉంటున్నాం, ఎందువల్ల తెలియటం లేదు, పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము, యంత్రాలు పెట్టుకున్నాము, ఉంగరాలు పెట్టుకున్నాము, అయినప్పటికీ మాకు ఫలితం అనేది రావడం లేదు, ఎందువల్ల? మీరు ఆశ్చర్యపోతారు. ఇది చెడు దృష్టి అంటారు. మనం దీన్ని పెద్దగా పట్టించుకోం. అంగు ఆర్భాటంతో మనం మన నోటి దూలతో కూడా కొన్ని సందర్భాల్లో మనకు మనమే ప్రచారం చేసుకుంటూ ఉంటాం. దానివల్ల తగిలే దృష్టి దోషం, చెడు దృష్టి దోషం మన జీవితాన్ని పతనానికి తీసుకెళ్తుంది. మనం ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం అంటే ఈ చెడు దృష్టి నుంచి బయటపడడానికి. ఈరోజు మనం తేలికైనవి, ఆచరించగలిగేవి లాల్ కితాబు నుంచి మీకు ఒక 7 ఉపాయాలు చెప్తాను. ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి, ఫలితం అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు, గురువుగారు మాకు అంతకుముందు వరకు బాగానే ఉంది, ఉన్నటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మేము పూజలు చేస్తున్నాం కదా. ఎన్ని పూజలు చేసినా చెడు దృష్టి ఉంటే ఇలాగే జరుగుతుంది. అలాగే మనం శాస్త్రరీత్యా, జ్యోతిషశాస్త్ర ప్రకారం, అలాగే మనం తంత్రశాస్త్ర ప్రకారం కూడా దృష్టి దోషాల వల్ల కలిగే ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయి. దానివల్ల వ్యాపారాల నష్టం కూడా వస్తుంది. ప్రతిదానికి చిరాకు పడతాం, ఆకలి లేకపోవడం, ఈ లక్షణాలు కలిగి ఉంటారు. చిన్న విషయానికి, ప్రతి విషయానికి గొడవ అవుతూనే ఉంటుంది ఇంట్లో. కానీ లాల్ కితాబ్ ఏం చెప్తుందంటే, ఈ దృష్టి దోషం ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా నకారాత్మక శక్తి వేరే వ్యక్తికి కూడా, ఇంట్లో ఉన్నవారికి, పక్కన ఉన్నవారికి కూడా అంటుకుంటుంది. అలాగే అవతల వాళ్ళలో ఒక మంచి శక్తి ఉందనుకోండి, అంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాడి శక్తిని కూడా లాగేస్తుంది. కాబట్టి జీవితంలో ఏదైనా అనేక రకాలైన సమస్యలు వెంటాడుతున్నాయి అంటే ముందు మీకు చెడు దృష్టి దోషం ఉందని అర్థం. దాన్ని తొలగించుకోకపోతే మీరు ఎంత చేసినా, ఏది చేసినా బూడిదలో పోసిన పన్నీరే. మనకు సామెత ఉంటుంది. కొంతమంది అన్నీ తెలిసినప్పటికీ కూడా, అంటే మామూలుగా వాళ్ళ జీవితంలో అన్ని విషయాలు తెలుసు, అది ఎందుకు ఉంటుందో కూడా తెలుసు, కానీ ఎన్నిసార్లు చెప్పినా వినరు. మన పెద్దలు ఒక మాట అంటారు, ఇది బూడిదలో పోసిన పన్నీరు అని. అలాగే కొంతమందికి చెప్పిన అర్థం కాదు, వాళ్ళని ఒక మాట అంటారు, పందికి ఏం తెలుసురా పన్నీరు వాసన అని. అంటే అర్థం ఏంటంటే, మన లక్షణాల వల్ల ఇలాంటి మానసిక స్థితి ఏర్పడడానికి కారణం కూడా చెడు దృష్టే. దీని అర్థం అది. అంటే అవతల వాడికి తెలియట్లేదంటే అర్థం ఏంటంటే వాడి మీద దృష్టి దోషం ఉందని అర్థం. అర్థం చేసుకోలేకపోవడం కూడా చెడు దృష్టి దోషం వల్లే జరుగుతుంది. ఎలా బయటపడాలో తెలియజేస్తాను. ఎవరైనా సరే, ఆడవారిని మగవారిని ఉపాయాలు చేయవచ్చు. జీవితంలో ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రయత్నించేయండి. అలాగే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు మొదటి ఉపాయం చెప్తాను. ఎవరైనా వ్యక్తి దిష్టి దోషం తగిలి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే శనివారం నాడు పచ్చి పాలు తీసుకోండి. అంటే కాచిన పాలు కాదు, కొద్దిగా పాలు తీసుకొని గాజు గ్లాసులో, స్టీల్ గ్లాస్ కాదు, గాజు గ్లాసులో వారిని కూర్చోబెట్టి, ఉదాహరణ చూపిస్తాను. ఇది మనిషి అనుకోండి, తల అనుకోండి, కూర్చోబెట్టి మీరు తల చుట్టూతా ఇలా 7 సార్లు తిప్పండి. ఆపోజిట్ డైరెక్షన్లో, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజు, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇలా దిష్టి తీస్తాం కదా, 7 సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పండి. తిప్పి ఈ నీళ్ళు తీసుకువెళ్ళి మీరు కుక్కకి, ఏదైనా ఏ కుక్క అయినా పర్వాలేదు, కుక్కకి పోయండి. కుక్క వాటిని తాగుతుంది. కంపల్సరీగా కుక్కకు పోయాలి. అలా చేయటం వల్ల మీ మీద ఏదైతే నకారాత్మక శక్తి ఉందో అది తొలుగుతుంది. తొలగి మీకు స్వస్థ, అంటే ఒక రకంగా చెప్పాలంటే మానసికమైన ఏదైతే చిరాకు ఉంటుందో అది తీరిపోతుంది. అలాగే మనసులో ఉన్న ద్వేషభావం తగ్గుతుంది. దానివల్ల మీకు చేస్తున్న పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతారు, పచ్చి పాలకి చేసి చేయటం వల్ల. ఇది మొదటి ఉపాయం. రెండో ఉపాయం చెప్తాను. దిష్టి దోషం చాలా అధికంగా ఉంది, కనుదిష్టి బాగా తగిలేసింది, మంచాన పడిపోయాం, అసలు లేకపోలేకపోతున్నాం, అనారోగ్య సమస్య ఏమీ లేదు, డాక్టర్ అంటున్నారు ఏమీ లేదు, కానీ మాకు
ఈ అంటే చెకప్ చేసుకుంటే ఏమీ లేదంటున్నారు, కానీ మేము మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, ఏదో మనకి తగిలేసింది అనుకుంటున్నాం. దాని అర్థం మీకు దిష్టి తగిలిందని అర్థం. దాన్ని ఎలా తీసుకోవాలో చెప్తాను. మీరు మనిషిని కొన్ని మంచంలో పడుకున్నారు, కదలలేకపోతున్నారు. ముందు మీరు కల్లుప్పుని, అంటే దొడ్డుప్పు రాతుప్పు దీన్ని, అలాగే ఆవాలు, మనం కూరలో వాడతాం కదా, ఆవాల్ని, అలాగే దాంతోపాటు మీరు వెల్లుల్లి, ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకోండి, ఒక రెబ్బ, ఇలా ఒక రెబ్బ తీసుకోండి. తర్వాత ఉల్లిపాయ మీద ఉన్న పొర, ఉల్లిపాయ కాదు ఈ పొర, ఇది తీసుకోండి. ఒక వెల్లుల్లి రెబ్బ, పొర, ఉప్పు, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి. మీరు ఒక ఎండుమిర్చి తీసుకోండి. తీసుకొని వీటన్నిటిని ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకొని, లేదంటే మట్టి ముక్కడు తీసుకొని దాంట్లో బొగ్గులు కాల్చండి. కాల్చి ఇవన్నీ దాంట్లో వేయండి. ఏది, కొంచెం ఉప్పు, కొంచెం ఆవాలు, ఒక వెల్లుల్లి రెబ్బ, ఉల్లిపాయ పై పైన పొర, ఒక ఎండుమిరపకాయ వేసి ఆ మంటని బాగా వేడి చేయండి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి చుట్టూతా 7 సార్లు తిప్పండి. మంచంలో ఉన్నారనుకోండి, ఇది మంచంలో పడుకున్నారు, మామూలుగా ఉన్నా సరే ఇలా తల దగ్గర నుంచి పొడుకోబెట్టి ఇలా తిప్పండి. పైన మనిషికి రౌండ్గా తిప్పండి, నిలబెట్టి కాకుండా పొడుకోబెట్టి తిప్పండి మనిషిని. ఇలా మళ్ళీ చెప్తాను. కల్లుప్పు, వెల్లుల్లిపాయి, ఆవాలు, ఉల్లిపాయ పొర, అలాగే ఒక ఎండుమిర్చి. ఇది రెండో ఉపాయం. ఇలా చేశారా, ఎంత పెద్ద దృష్టి దోషమైనా సరే తొలగిపోవాల్సిందే. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తి లేచి తిరగవలసిందే. మనం మొదటి ఉపాయంలో ఎప్పుడు చేయాలి చెప్పలేదు నేను, పాలది. ఇది శనివారం నాడు చేయాలి. శనివారం నాడు ఈ పాలది చేయాలి. అలాగే ఈ రెండో ఉపాయంలో ఇది శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయాలి. మీకు దిష్టి తగిలింది, దోషం తగిలింది, ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ ప్రయత్నం చేయండి. మీ కుటుంబ సభ్యులు చేసుకోవచ్చు. ఎవరికి వారు చేయకూడదు, వేరే వాళ్ళు చేయాలి. ఈ రెండు ఉపాయాల్లో కూడా పాలు కూడా వేరే వాళ్ళు తిప్పాలి, ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు. ఈ ఉపాయం కూడా అంతే, వేరే వాళ్ళు మనకు చేయాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఇది మంగళవారం కానీ శనివారం నాడు కానీ చేయాలి. ఖచ్చితంగా మీకు దిష్టి దోషం తొలగిపోతుంది. మీకు ఆ వ్యక్తి, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి లేచి కూర్చుంటాడు. అంటే దిష్టి దోషం వల్ల జరిగితే, అది మరి శారీరకమైన రోగాలతో వస్తే మాత్రం కాదు, దిష్టి దోషం వల్ల అయితే మాత్రం తగ్గిపోతుంది. అది మంట పెట్టి దాంట్లో వేయాలి, అది గుర్తుంచుకోండి. అలాగే మూడో ఉపాయం చెప్తాను. మీ ఇంట్లో పెద్దవారు కానీ పిల్లలు కానీ ఈ దిష్టి దోషాలతో బాధపడుతున్నారనుకోండి, మంగళవారం కానీ ఆదివారం కానీ మీ ఎడం చేతిలో కొన్ని ఆవాలు తీసుకోండి. చూపిస్తాను నేను. ఎడం చేతి, ఇది ఎడం చేయి అనుకోండి. కొన్ని ఆవాలు తీసుకోండి. చూడండి, కొన్ని ఆవాలు, కొన్ని ఆవాలు. అలాగే 7 కల్లుప్పు ముక్కలు తీసుకోండి. ఇలాంటివి 7, 1, 2, 3, 4, 5, 6, 7. అంటే ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆవాలు, కొన్ని కల్లుప్పు, అలాగే ఎండు మిరపకాయలు ఇలాంటివి 7 తీసుకోండి. 7 కల్లుప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి అన్నీ. ఇవి ఎండుమిర్చి 7, ఉప్పు కళ్ళు వచ్చి 7 తీసుకోవాలి. ఇలా మీరు చేతులు అడంచితో పట్టుకొని ఏ వ్యక్తి అయితే ఈ సమస్యతో బాధపడుతున్నాడో ఆ వ్యక్తి తలపై నుంచి కిందకి 7 సార్లు తిప్పాలి. ఇప్పుడు ఇంతకుముందు రెండో వీడియోలో మనం రెండో ఉపాయంలో పొడుగబెట్టి చెప్పాం. ఇది నిలబెట్టి కింద నుంచి పైకి 7 సార్లు, 7 సార్లు మనం చక్కగా తిప్పాలి. తిప్పి తీసుకువెళ్ళి దీన్ని తీసుకువెళ్ళి మంట పెట్టి మంటలో పడవేయవచ్చు. మంట లేదు మాకు, అప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకువెళ్ళి ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. డ్రైనేజీలో అయినా పడేయవచ్చు. నిప్పు పెట్టే అవకాశం ఉంటే, అంటే మంట పెట్టే అవకాశం ఉంటే మంటలో వేయాలి. ఇది నిలబెట్టి చేసే విధానం. 3 వస్తువులు గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే 4వ ఉపాయం చెప్తాను. దీనిలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, మీకు ముందు చెప్తాను అన్నీ కూడాను. అలాగే 4వ ఉపాయం, కుటుంబ సభ్యులకి ఎవరికైనా దిష్టి తగిలింది మీకు అనిపించింది, అప్పుడు మీ చేతిలో ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ వ్యక్తికి తలపై నుండి, కింద నుంచి కాదు, ఇది తలపై నుంచి
కిందకి 7 సార్లు తిప్పాలి. అంటే ఇక్కడ మొదలుపెట్టి ఎడం పక్క ఇలా తిప్పాలి. మనం క్లాక్ వైజు, ఇది క్లాక్ వైజ్ ఇలా తిప్పితే ఇలా తిప్పాలి. ఇప్పుడు 1 2 3 4, అది కూడా తలపైన మొదలుపెట్టి కాళ్ళ కింద వరకు ఇలా 7 సార్లు తిప్పాలి. తర్వాత ఈ నిమ్మకాయని 4 ముక్కలుగా కట్ చేసి 3 కోడల రోడ్డుకి వెళ్ళాలి. 3 కోడల రోడ్డు, 4 రోడ్డు, 4 అంటే 4 కోడలు కాదు, 3 కోడలు రోడ్డు. అక్కడికి వెళ్ళి ఈ నిమ్మకాయలు అక్కడ పడేసి, ఈ ముక్కలు పడేసి, 4 ముక్కలు పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అంతవరకు ఎవరితో మాట్లాడకూడదు. ఇది 4 ఉపాయం. మీకు మిత్రులారా, నేను ఉపాయాలు ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇందులో ఏది చేయగలిగితే అది చేయండి. ఖచ్చితంగా మీకు మార్పు అనేది వస్తుంది. అంతేకాని 7 చేయమని కాదు. మీరు ఏ ఉపాయం చేసినా సమస్య నుంచి బయటపడతారు. ఇప్పుడు 5వ ఉపాయం చెప్తాను. లాల్ కితాబు మనకి అద్భుతమైన ఉపాయాలు చెప్పుకుంటున్నాం. వ్యక్తికి దిష్టి దోషం తగిలింది, ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యక్తి ముందు కూడా చెప్పాను, రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు తగులుతుంది అర్థం. ఎవరి జాతకంలో సరే రాహుకేతు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వాళ్ళకి దిష్టి తగులుతుంది. కాబట్టి మీరు రాహుగ్రహ మంత్రాన్ని జపం చేసినా సరే మీకు దిష్టి దోషం అనేది తగ్గుతుంది. ఆ మంత్రం ఏంటో చెప్తాను మీకు ఓం రామ్ రాహువే నమః అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇదే ఉపాయాన్ని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీరు ఈ మంత్రాన్ని ఓం రామ్ రాహువే నమః ఈ మంత్రాన్ని మీరు జపిస్తే, మీకు ఎవరికైతే దిష్టి తగిలిందో ఆ వ్యక్తి జపించినా మీకు దిష్టి దోషం నుంచి బయటపడతారు. ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. ప్రతిరోజు కూడా దిష్టి తగులుతున్నప్పుడు ఈ ప్రయం చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. 6వ ఉపాయం చెప్తాను. లాల్ కితాబ్ ప్రకారం ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకోవడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి. చిన్నపిల్లలకి మనం చిన్నప్పుడు మొలలో కానీ మెడలో కానీ ఆంజనేయ స్వామి లాకెట్ని వేసేవారు. ఎందుకంటే దిష్టి తగలకుండా ఉండటం కోసమే. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడటం లేదు. అలా ఉంటే మీకు దిష్టి దోషం తగ్గుతుంది. మీరు దిష్టి దోషం తగిలింది అని అనుమానం ఉన్నప్పుడు మీ ఇంట్లో హనుమాన్ చాలీసా అని చదవండి. అలాగే సుందరకాండ పారాయణం చేయండి. ఒకవేళ చదవడం రాకపోతే వినటానికన్నా ప్రయత్నించేయండి. ఖచ్చితంగా దిష్టి దోషం నుంచి బయటపడతారు. లాల్ కితాబ్లో ఇలాంటి తేలికైన ఉపాయాలు చాలా ఉన్నాయి. ముందు మీకు కొన్ని వేల ఉపాయాలు చెప్తాను. అలాగే 7వ ఉపాయం చెప్తాను. లాల్ కితాబ్లో దిష్టి దోషం అంటే మామూలుగా నరదృష్టి, జనదృష్టి, కనుదృష్టి, ఈ దిష్టి దోషాల నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన ఉపాయం చెప్పడం జరిగింది. ఏదైనా ఒక గుడ్డ తీసుకోండి, ఏదైనా ఒక గుడ్డ. దాంట్లో మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి, ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని పూజారి గారిని అడిగి వారు ఇస్తారు, తీసుకోండి. ఆ గుడ్డలో సింధూరం అంటే మనకు ఎలా ఉంటుంది గురువుగారిని అడుగుతూ ఉంటారు, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది. మనం చక్కగా సింధూరాన్ని స్వామివారికి గీపిస్తుంటాం కదా, ఆ సింధూరాన్ని తీసుకొని స్వామివారి దగ్గర పాదాల దగ్గర సింధూరం తీసుకొని దాంట్లో 10 గ్రాములు నల్ల నువ్వులు, ఇదిగోండి నల్ల నువ్వులు, చాలామందికి భయం. అలాగే 10 గ్రాములు నల్ల మినువులు మనం వాడుతుంటాం కదా, మినపప్పు 10 గ్రాములు. తర్వాత 3 ఎండి మిరపకాయలు. అలాగే ఒక మేకు తీసుకోవాలి, ఏదైనా ఇనుప మేకు, ఇలాంటి మేకు ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఈ వస్తువులన్నీ వేసి చక్కగా క్లాత్లో మూట కట్టాలి. మూట కట్టి ఎవరికైతే దిష్టి తగిలిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి తల నుంచి కింద వరకు రాత్రి పడుకున్నప్పుడు ఇలా పడుకోబెట్టామనుకోండి, పడుకున్న తర్వాత ఆ వ్యక్తికి తల కింద, దిండు కింద ఈ మూటని పెట్టాలి. కట్టేసిన మూటని తల కింద పెట్టాలి. మనిషిలో పడుకున్నాడు అనుకోండి, తల కింద దిండు ఉందనుకోండి, దిండు కింద ఈ మూటని పెట్టాలి. పడుకో ముందు కాదు, పడుకున్న తర్వాత ఎవరికైతే దిష్టి దోషంతో బాధపడుతున్నాడో ఆ వ్యక్తికి పెట్టి 2వ రోజు ఆ మూటని ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయాలి. ఇది పారే నీళ్ళు లేకపోతే చేయవద్దు ఈ ఉపాయాన్ని. ఈ 7 ఉపాయాల్లో మీకు దిష్టి దోషం తగిలింది, ఇక మేము
ఇక చిన్న చిన్న ఉపాయాలు, ఇంతకన్నా తేలికైన ఉపాయాలు ఉండవు. లాల్ కితాబ్లో ఇలాంటి చాలా చెప్పారు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీరు ఎవరైతే నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ప్రయత్నం చేస్తారో మీ దిష్టి దోషాన్ని అలా తీసుకోగలుగుతారు. దిష్టి తగలడం వల్లే ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు దిష్టి దోషం తొలగించుకోండి, మీకు ఏది చేసినా సరే విజయాన్ని పొందుతారు. మిత్రులారా, ఈ 7 ఉపాయాల్లో ఏ ఉపాయాన్ని చేసి మీకు ఉన్న దిష్టి దోషాలు తొలగించుకొని ఆ పరాదేవత అనుగ్రహం వల్ల మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.